తులారాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయనంటే, గురు 8వ స్థానంలో రహస్య మార్పులు, లోతైన పరిణామాలు చేస్తుంటారు. శని 6వ స్థానంలో శత్రులపై విజయం సాధిస్తున్నారు. రాహు 5వ స్థానంలో ప్రేమ, సంతానం మీద కూర్చుంటున్నారు. కేతు 11వ స్థానంలో లాభస్థానంలో స్నేహితులు వాటి మీద కూర్చుంటున్నారు. కుజుడు 9వ స్థానంలో ధర్మం, ప్రయాణాల మీద కూర్చుంటున్నారు. సూర్యభగవానుడు, బుధ భగవానుడు 5 మరియు 6వ స్థానంలో మార్పు చెందుతున్నారు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు. తులారాశి మిత్రులారా, మీ సమతుల్యత కోల్పోతే సమస్యలు, నిలబెట్టుకుంటే విజయం. ఇది క్యాప్షన్ ఈ నెల మీకు చాలా అద్భుతంగా. శని 6వ స్థానంలో ఉండడంలో శత్రులపై పైచేయి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తుంది. కోర్టు, డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో, ప్రైవేట్ రంగంలో మార్చి 15 తర్వాత మంచి అవకాశాలు, విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్సైట్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహచరులతో అపార్థం రాకుండా చూసుకోండి, జాగ్రత్త. శాంతిగా వ్యవహరించండి, భావోద్వేగాలు నిర్ణయం చేసుకోండి. వ్యాపారస్తులకి మొదటి 15 రోజులు కాస్త నెమ్మదిగా ఉన్నా తర్వాత లాభం వస్తుంది. భాగస్వామి విషయంలో జాగ్రత్త. నూతన వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ఏప్రిల్ తర్వాత ప్రారంభించండి, ఇప్పుడు తొందరపడకండి. ఫ్యాక్టరీ విషయంలో యంత్రాలు మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా ఉండండి. ఏమైనా మిషనరీస్ ఎప్పటికప్పుడు ఆయిలింగ్, సర్వీస్ అవన్నీ కూడా ఓవరాయిల్ చేసుకుంటూ ఉండండి. రియల్ ఎస్టేట్ ఈ నెల కాస్త మందకోడిగా ఉంటుంది. నూతన సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఉగాది తర్వాత కొనుక్కునే అవకాశాలు బాగుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా చాలా మంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ వద్దు, ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త. తులారాశి వారు కాస్త ఈ నెల అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఉగాది తర్వాత చాలా మేలు జరుగుతుంది. ఇంకా ఆర్థిక విషయంలో వచ్చేటప్పటికి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఖర్చులు, తీసుకున్న అప్పులు, చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ కాస్త ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం మీకు ఈ నెల. విలాస ఖర్చులు కాస్త తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య దాంపత్యం రాహు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రేమలో అపార్థం ఉంటుంది. భార్యాభర్తల మధ్య